మీ అందరికీ నమస్కారాలు. ఈ కార్తీక మాసంలో మనకి అభిషేకానికి వెళ్ళినప్పుడు ముందు గుర్తొచ్చేది మారేడు దళం. త్రిదళాలు అవి, త్రిగుణాకారం అన్నారు వాటిని. కాబట్టి త్రిశక్తుల స్వరూపం, త్రినేత్ర స్వరూపం. ఇటువంటి మారేడు చెట్టు దగ్గర ముమ్మారు ప్రదక్షిణ చేసి ధూపదీప నైవేద్యాలు సమర్పించి మారేడు ఉత్తర వైపు ఉన్నటువంటి కొమ్మను అలాగే వేరుని కూడా తీసుకొచ్చుకొని కొద్దిగా పట్ట ఎక్కడ కలపడంటే ఆ మారేడు పట్టను కూడా తీసుకొచ్చుకొని ఇంటికి వచ్చి నీడలో ఎండబెట్టాలి. ఈ ఆకులు ఏదైతే ఉందో మారేడు దళాలు ఏవైతున్నాయో శివుని యొక్క అభిషేకం చేయించి కొద్దిగా ఆకులు తీసుకొచ్చుకొని మహాప్రసాదం కింద వాటిని కూడా నీడలో ఎండబెట్టిన తర్వాత మీరు పూర్తిగా ఎండిపోయినాక అన్నిటిని కలిపి చక్కగా పొడి కింద చేసి ఉంచుకోవాలి. ఈ పొడిని ఉదయాన్నే మీరు ఎప్పుడైనా కానీ పరగడుపునే లేవగానే కొద్దిగా గోమూత్రంలో కలిపి ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి 108 రకాల డిసీజులు రావంటండి. కాబట్టి గోపంచకం శుద్ధిది ఉండాలి. మన యొక్క నాటు ఆవులు అయితేనే పనిచేస్తాయి. ఈ జెర్సీ ఆవులు తీసుకొచ్చుకుంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మీకు ఫలితం కనపడదు. అలాగే శరీరం పైన మచ్చలు లేకుండా డిసీజులు ఉన్నవాళ్ళు కూడా దీనిని తేనెలో కలుపుకొని రోజు రంగరించుకొని కనీసం ఒక 2 గ్రాముల చొప్పున తేనె నాకుతూ ఉంటే కూడా లోపల తీసుకుంటే కూడా చాలా అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది. ఈ మచ్చలు లాంటివి కానీ పొలుసులు లాంటివి కానీ లేకుంటే ఎలర్జీ లాంటివి కానీ పోవడానికి అవకాశం ఉంటుంది. కొంతమందికి నీళ్ళ విరోచనాలు అవుతుంటాయి. అటువంటి వాళ్ళు కూడా ఏం చేయాలంటే ఒక మజ్జిగలో ఈ పొడిని కలుపుకొని దాంతో పాటుగా కొద్దిగా మనకి చైనా ఉప్పు అని అమ్ముతారు. అటువంటి చైనా ఉప్పుని కొద్దిగా కలుపుకొని తాగితే 1 గంటలోనే ఈ జిగట విరోచనాలు కానీ నీళ్ళ విరోచనాలు కానీ తగ్గిపోవటానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా కొంతమందికి మలబద్ధకం ఉంటుంది. అటువంటి వాళ్ళు కూడా ఏం చేయాలంటే సొంటి కొద్దిగా దంచాలి. సొంటితో పాటు కొద్దిగా మిరియాలను కూడా దంచాలి. దాంతోపాటు ఇది 1 చెంచా కలిపి మజ్జిగలో కలిపి తాగుతూ ఉంటే చాలా ఈ మలబద్ధకం అనేది చాలా ఫ్రీ అవటానికి అవకాశం ఉంటుంది. అయితే కొంతమంది దీనిని ఉదయం పూట సాయంత్రం పూట కూడా తీసుకుంటారు. అంటే క్రమబద్ధంగా మోషన్స్ వచ్చే వరకు అలవాటు చేసుకుంటే ఇంకా అక్కడి నుంచి టైం టు టైం మోషన్స్ ఫ్రీగా రావడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే చాలామంది షుగర్ కోసం మందులు వాడుతుంటారు. ఆ మందులు తగ్గవు. ఆ తగ్గని వాళ్ళు ఏం చేస్తారంటే కంటిన్యూ ఈ యొక్క ఆకు ఏదైతే ఉందో రోజు కూడా దాన్ని మెత్తగా నూరి దాన్ని మజ్జిగలో కలిపి దాంతోపాటుగా కొద్ది జీలకర్ర కూడా కలిపి మెంతులు కూడా కొద్దిగా కలిపి రోజు తీసుకుంటుంటే చాలా అద్భుతం. దీనితో కూడా అంటే ఈ మారేడు దళాలతో పాటు సమపాళ్లలో వేప చిగుళ్ళను కూడా తీసుకొని దాన్ని కూడా కలిపి నూరి దాంట్లో మెంతులు పొడేసి కలుపుకొని దాన్ని జాగ్రత్తగా రోజు మజ్జిగతో ఉదయం మధ్యాహ్నం సాయంత్రం తాగుతూ ఉంటే 3 పూట్ల షుగర్ ఒక లెవెల్ నార్మల్ లెవెల్కి వచ్చేస్తుంటే సందేహపడట్లేదు. షుగర్కి చాలా అత్యద్భుతంగా పనిచేసేది ఇది. అలాగే వాస్తవానికి ఎక్కువ బీపీ ఉన్నవాళ్ళు కూడా తరచు బీపీ ఎక్కువగా అధికంగా ఉన్నవాళ్ళు కూడా ఏం చేయాలంటే మజ్జిగి పొల్లడు తీయని మజ్జిగ ఉండాలి. దాంట్లో మనం అప్పుడే నూరినటువంటి ఈ త్రిదళాల యొక్క నూరినటువంటి ఆ ముద్దను తీసుకెళ్ళి అందులో కలుపుకొని జాగ్రత్తగా తాగుతూ ఉంటే కూడా చాలా చక్కగా రక్తపోటు తగ్గే అవకాశం ఉంటుంది. అయితే మ్యాక్సిమం ఉప్పు కారం తగ్గించేసుకోవాలి. తర్వాత పచ్చివని కాదు కానీ మ్యాక్సిమం ఉప్పు కారం తగ్గించుకున్న వాళ్ళకి అందరికీ కూడా బీపీ కంట్రోల్ అవడానికి అవకాశం ఉంటుంది. అది ఆలోచన చేయకుండా కాస్త సుఖనిద్ర రోజు 1 గంటన సుఖనిద్ర తీసుకుంటే మంచిది. ఇది మారేడు దళం అందరికీ తెలియని వాళ్ళు ఉండరు. ఇది ఈ మారేడు దళాలు ఇవి త్రిదళాలు అంటాం. 3 దళాలతోనే ఒక్కొక్క దళంతో మనం శివుణ్ణి ఒక్కొక్క నామంతో అభిషేకం చేసుకుంటే మంచిది. శివాలయంలో కూడా నిజంగా ఇవి తీసుకెళ్ళి అభిషేకానికి ఎవరైతే ఇచ్చొస్తుంటారో 11 రోజులు వాళ్ళకి అన్ని విధాల సుఖం సౌఖ్యం లభ్యం. మారేడు దళం లక్ష్మీ స్వరూపం అంటండి. మీరు ఏం చేస్తారంటే ఉదయం పూటే మారేడు దళాలు తీసుకొచ్చుకొని ఇష్టదైవం దగ్గర ధూపదీప నైవేద్యాలు సమర్పించిన తర్వాత ఒక రోజున ఎక్కడైనా పవిత్రమైన ప్లేస్లో పెట్టి నీడని ఎండిన తర్వాత ఒక ఎర్రగుడ్డ తీసుకుని దాంట్లో మారేడు దళాలు, దాంతోపాటుగా తులసిని దళాలు, దాంతోపాటుగా 11 రూపాయలు, లక్ష్మీ గవ్వలు, గోమతి చక్రాలు, కొద్దిగా లవంగం, యాలకులు, పసుపు గణపతి, ఒక్క గణపతి ఇవన్నీ వేసి మూట కట్టుకుని జాగ్రత్తగా తీసుకెళ్ళి ధనాగారంలో పెడితే ఇక డబ్బుకు లోటు ఉండదు. లక్ష్మీ నివాసం అని చెప్పుకోవాలి. ఆ ఇంట్లో నిజంగా కూడా లక్ష్మి తాండవిస్తుందని చెప్పుకోవచ్చు. మారేడు దళం చాలా అద్భుతమైన ఫలితాలు ఇస్తే చాలామందికి తెలియగా ఆ మారేడు దళం అంటే ఏదో తీసుకెళ్తున్నారు, అభిషేకం చేస్తున్నారు, అభిషేకం అయినాక తీసుకెళ్తే దాన్ని పెంట కుప్పలో పారబోసం చేస్తున్నారు. అలా చేయొద్దు. దైవంచి జాగ్రత్తగా దీన్ని ఆయుర్వేదంలో వాడచ్చు, దీంట్లో కూడా వాడచ్చు. అలాగే మారేడు వేరు ఏదైతే ఉందో ఆ వేరుని ధూపదీప నైవేద్యాలు ఇచ్చి శివుడి దగ్గర అభిషేకం అయిన తర్వాత 1 అంగుళం మేరకు నేను తాబీజులో పెట్టుకొని నిజంగా కూడా కుటుంబ సభ్యులందరూ ఎవరి తాబీజులు ధరిస్తే ప్రమాదాలు కావు. ఒక మహామృత్యుంజయలా పనిచేస్తుంది.
నిజంగా కూడా నిండు నూరేళ్ళు జీవించే శక్తినిస్తుంది. నిండు నూరేళ్ళు జీవించడానికి వచ్చే ప్రమాదాలు ఏమంటే రాకుండా ఉంటుంది. జీవించే సమయంలో ప్రమాదాలు రాకుండా, యాక్సిడెంట్ కాకుండా కాపాడుతుంది. అలాగే ఎవరు ధరిస్తే వాళ్ళు నిజంగా కూడా ఏకముఖి రుద్రాక్ష మాల ధరిస్తే ఎంత ఫలితాన్ని ఇస్తుందో, మాల నేను చెప్పేది ఒక్క రుద్రాక్ష కాదు, అంతకంటే గొప్ప ఫలితాన్ని ఇస్తుంది ఈ మారేడు వేరు. కాబట్టి మీరు ఈరోజే మీరు ప్రయత్నం చేయండి, మీరు తెచ్చుకోనండి. ఈ కార్తీక మాసంలో దాన్ని మీరు తెచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటే లక్ష్మిని పొందొచ్చు, సత్సంతానం పొందొచ్చు, రోగ నివారణ చేసుకోవచ్చు చక్కగా. అంతేకాదండోయ్, దీన్ని మారేడు కాయ కూడా ఉంటుంది. ఈ కాయను ఎక్కడైనా నీడని ఎండబెట్టిన తర్వాత దాన్ని పూర్తిగా పొడి చేసి ముద్ద చేసిన తర్వాత సరస్వతి ఆకుతో, బ్రహ్మి ఆకులతోనూ అన్నిటితో కలిపి నూరి జాగ్రత్తగా, గుంటగడ్డాకు కూడా కొద్దిగా కలిపి నూరి దాన్ని పాత బెల్లంలో కలిపి రోజు పిల్లలకి ఒక ముద్ద కింద కానీ లేదా తేనెలో కలిపి ఒక ముద్ద కింద రోజు ఇస్తూ ఉంటే మంచి జ్ఞానవంతులు అవుతారు. చదువు పట్ల శ్రద్ధ కలుగుతుంది. నిజంగా కూడా ఎంత మెమరీ అంటే ఆలోచన, ఒక్కసారి చదివితే చాలంట 100 సంవత్సరాల తర్వాత అడిగినా దానికి సమాధానం చెప్పగలడు అన్నంత ఇదిగా పనిచేస్తుంది మారేడుకాయ. ఇంకా చాలా ఉన్నాయి, మీకు అన్నీ కూడా ముందు ముందు వచ్చే వాటిల్లో ఏమేమి చేస్తే ఎలా చేస్తే బాగుంటుంది అనే కూడా అన్నీ మీకు పరిచయం చేస్తూ ఉంటాను. మీకు ఈ తంత్ర వైద్యం అనేది చాలా గొప్ప వైద్యం అన్నమాట. మామూలు వైద్యానికి తంత్ర వైద్యానికి చాలా తేడా ఉంది. తంత్ర వైద్యం ఏంటంటే మూలికను సర్టన్ టైంలో మనం ధూపదీప నైవేద్యం సమర్పించి తీసుకొస్తుంది కాబట్టి అదొక ఔషధం కింద పనిచేస్తుంది. అది ఒక సంజీవనిలా పనిచేస్తుంది. కాబట్టి రోగం 100 రోజుల్లో తగ్గే రోగం 1 రోజులో తగ్గడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది చాలా శ్రద్ధగా వినండి. మీకు మీ సమస్యను పెట్టి తెచ్చుకోనండి. మీ కుటుంబ సభ్యుల్లో ఉపయోగించండి. అది చాలా చక్కగా పనిచేయడానికి అవకాశం ఉంటుంది. ఆల్ ది బెస్ట్. నమస్తే, మీ అచ్చిరెడ్డి గురువుని.